మనందరికీ తెలిసింది, గాడ్ ఆనర్స్ పీపుల్ దోస్ హూ ఆనర్ హిమ్. దేవుడు ఎవరిని కనపరుస్తాడట? తను కనపరిచేటువంటి వారిని దేవుడిని కనపరుస్తాడు. మొదటి సమయాలు చదుదాం. మొదటి సమయాలు 2:30. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నన్ను గణపరచు వారిని నేను గణపరచదను. చాలండి. God honors those who honor him. God honors those who honor him. దేవుని గణపరిచేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నా సూటి ప్రశ్న, దేవుని గణపరుస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? కానీ దేవుని గణపరచకుండా నువ్వు గణపరచబడాలని కోరుకుంటావు. నేను అన్ని విషయాల్లో ఘనమైన వ్యక్తిగా ఉండాలండి, నేను గణపరచబడాలి, 10 మందిలో గణపరచబడాలి, నేను రికగ్నైజ్ అవ్వాలి, నేను విజయాన్ని సాధించాలి, నేను ఓడిపోకూడదు. మా కాలేజ్లో, మా స్కూల్లో, మా ఆఫీసులో, మా బంధువుల దగ్గర, మా ఇరుగు పొరుగు వారి దగ్గర అన్ని విషయాల్లో గణపరచబడాలని కోరుకునేటువంటి వారు చేతులు చూపించండి ఒకసారి. మేము గణపరచబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవును, ఎవ్రీబడి వాంట్స్ టు బీ హానర్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనర్ చేయబడాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు గణపరచబడాలని కోరుకుంటారు. అంతేగాని ఓటమి అంచుల్లో ఉండాలని ఏ ఒక్కరు కోరుకోం. లేకపోతే మనం ఘనహీనులుగా ఉండాలని మనం కోరుకోం. ఘనంగా ఉండాలనే మనం కోరుకుంటాం. కాబట్టి మీలో ఎంతమంది ఘనంగా ఉండాలని ఆశపడుతున్నటువంటి వారు ఖచ్చితంగా దేవుని గణపరిచేటువంటి వారు గణపరచబడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి, ఆదివారం దినాన్ని ప్రక్కన పెట్టి విజయాన్ని సాధించేస్తాను అనుకోవటం నీ అవివేకమే. దేవుని ప్రక్కన పెట్టి నీ జీవితంలో ఏదో సాధించేస్తాను అనుకోవటం అది నీ అవివేకమే. దేవుని గణపరచకుండా నువ్వు గణపరచబడలేవు. అఫ్కోర్స్ ఈ లోకంలో అయితే గణపరచబడగలవేమో, మరి నీ యొక్క నిత్యత్వంలో గణపరచబడగలుగుతావా? దేవుని ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఏదో సిరి సంపదలు నీకు ఉన్నాయి, ఈ లోకంలో దేవుని ప్రక్కన పెట్టినా నువ్వు రాణించగలుగుతున్నావు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మలోకంలో రాణించగలవా? పరలోక రాజ్యాన్ని నీ కానుక ఇవ్వబడుతుందా? పరలోక రాజ్యంలో నువ్వు గణపరచబడతావా? ఆలోచన చేయండి. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ లోకంలో నువ్వు బ్రతికే 60-70 సంవత్సరాలు చాలా రిచెస్గా బతికేసావు. మంచి కార్లు, బంగ్లాలు, బంగారం, వెండి, ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, పొలాలు, భూములు, వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా బంధువులు, శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ కూడా నీ చుట్టూ ఉన్నారు. కానీ నువ్వు మరణం తర్వాత నిత్య నరకాగ్నిగండంలో కాలితే అది నిజమైన పరిపూర్ణమైన ఆశీర్వాదమేనా? అది నిజమైనటువంటి ఘనంగా ఘనపరచబడేటువంటి వ్యక్తిత్వమేనా? అది చేయండి. పరలోకాల్లో కూడా ప్రభువు చేత నువ్వు గణపరచబడాలి అంటే నువ్వు దేవుని గణపరచాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను దానియేలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఐ లవ్ డానియల్ వెరీ మచ్. నాకు డానియల్ అంటే చాలా ఇష్టం. దానియేలు తను యవనస్తుడండి, టీనేజ్ బాయ్గా బబులోను దేశానికి ఒక బానిసగా వెళ్ళినటువంటి ఒక ఫెరోషియస్ యంగ్ బాయ్, దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని గణపరచాలని అనుక్షణము కూడా ఆరాటపడిపోయేటువంటి వ్యక్తి దానియేలు. నీ జీవితంలో దేవుని గణపరచాలని ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి సంవత్సరం కూడా నేను దేవుని గణపరచాలి అంటే ఆరాటం ఉందా? ఆశ ఉందా? ఆదివారం దేవుని దినం వచ్చింది, దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆ పరుగు నీలో ఉందా? దేవుని సన్నిధికి ఆయన గణపరచాలి, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాలి, జీవం గల దేవుని సంఘంలో నిలబడి దేవుని గణపరచాలి. నా మనసారా హృదయపూర్వకంగా, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో ప్రభు సన్నిధిలో పరిశుద్ధులతో చేరి నేను ఆరాధించాలనేటువంటి ఆశ నీలో ఉందా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దానియేలుకి ఎంత ఆశ అండి! దానియేలు దేవునికి బహుప్రియుడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు దేవునికి బహుప్రియుడు. మీరు దానియేలు 9:23 చదవండి. డానియల్ 9:23. దానియేలు గ్రంథము 9:23. Come on church. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. నీవు బహుప్రియుడు గనుక ఎవరికి? దేవునికి బహుప్రియుడు. ఎవరు దేవునికి బహుప్రియులుగా ఉండగలుగుతారంటే దేవుని గణపరచాలని ఆశ కలిగినటువంటి వారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని గణపరిచేటువంటి వారు ఎలా ఉంటారు అంటే వారు బహుప్రియులుగా ఉంటారు. జస్ట్ లైక్ డానియేల్. దానియేలు నిజంగా దేవునికి బహుప్రియుడు.
దానియేలు ప్రార్థనాపరుడు అండి, ప్రార్థనాపరుడు. ఇటు శాసనం సంతకం చేయబడి తెలిసినా సరే తన యొక్క ఇంటి కిటికీలని యెరూషలేము వైపు త్రిప్పి మారు ప్రార్థన చేశాడట. అంటే ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారని తెలిసింది. ప్రార్థన చేస్తున్నారు, నిజంగా అతని చేతుల నుంచి ఆర్డినెన్స్ వెళ్ళిందేమో నాకు తెలీదు, ఎందుకంటే అతను కూడా అధికారి, ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ దట్ బాబిలోన్ కింగ్డమ్. అలాంటి పరిస్థితుల్లో అతని చేతుల్లోంచి శాసనం వెళ్ళింది, గవర్నమెంట్ ఆర్డినెన్స్ వెళ్ళింది, జీవో వెళ్ళింది, ఇటు శాసనం సంతకం చేయబడింది అని తెలిసినప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేసే విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా, రాజీ పడ్డాడా? ఎవరైనా సరే నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు ఉద్యోగం పోద్ది అంటే ఎందుకులే దేవుని మందిరం అని మానేస్తామేమో మనం. భార్య అనొచ్చేమో దేవుని మందిరానికి అక్కడికి వెళ్తే నేను నీతో మాట్లాడను, నీకు ఈరోజు ఫుడ్ లేదంటే ఎంతమంది మానేస్తారు? కాంప్రమైజ్ అయిపోతున్నావా? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్రమైజింగ్. నువ్వు ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతున్నావు. కానీ ఒక మాట, దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, ప్రార్థించే విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, దేవుని వాక్యం చదివే విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, దేవునికి ఇచ్చే విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, దేవుని భాగాన్ని దేవునికి చెల్లించే విషయంలో నీ దశమ భాగం విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. కొన్ని విషయాలు నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోతే దేవుడు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి దీవించడానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు కూడా రాజీ పడ్డండి. దేవుని కోసం నువ్వు 100 అడుగులు వేస్తే దేవుడు 1000 అడుగులు వేసుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని కోసం నువ్వు ఒక్క రిస్క్ నువ్వు చేయగలిగితే దేవుడు ఎంత పెద్ద రిస్క్ అయినా నీ కోసం చేస్తాడు. ఆమేన్. దానియేలు ఒక చిన్న రిస్క్ చేశాడు. శాసనం ఏదైనా పర్లేదు, వేస్తే నీ సింహభూమిలో పోతే ఏమవుతుంది, ప్రాణం పోద్దేమో, కానీ దేవుని హస్తం నా మీద ఉంది, దేవుని గణపరిచే వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాను అనుకున్నాడేమో. వేస్తే వేయండి అని సింహభూమిలో వేశారు. సింహాలు ఏమన్నా చేయగలినాయండి? సింహాలు ఏమైనా చేయగలినాయా? దేవుని కోసం ఒక రిస్క్ నువ్వు చెయ్యి, దేవుని గణపరచడానికి ఒక రిస్క్ చెయ్యి. మా అమ్మమ్మ గారు ఉన్నారండి, ఆమెని కుల పెద్దలు కులం అంతా కూడా మధ్యలో నిలబెట్టారు, ఒక పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టి, ఏంటి నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావట, ఆయన మన దేవుళ్ళ లిస్టులో లేడు, ఆయన నమ్ముకోవడం ఏంటి, ఇంకెవరు లేరా? మనకి చాలా కులదైవాలు ఉన్నాయి, 104 విగ్రహాలు పూజించేటువంటి వారు నా తల్లి పూర్వీకులు. లోగిల్లోకి వెళ్తే 104 విగ్రహాలు వరుసగా ఉండేవి. ప్రతిరోజు కూడా ఏ విగ్రహానికి ఏ నైవేద్యం పెట్టాలో, ఏ మంత్రోచ్చారణ చేయాలో, ఏ పండు పెట్టాలో, ఏ పువ్వు పెట్టాలో అవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకుని లిస్టు ప్రకారం పూజించేవారండి. వాళ్ళు ఇంకెవరు నీకు దొరకలేదా అని చెప్పి మా అమ్మమ్మ గారిని కరెక్ట్గా కుల పెద్దల ముందు మొత్తం కుటుంబం అంతా నిలబెట్టి ఒక మాట అన్నారు, ఒకవేళ నీకు యేసు ప్రభువే కావాలనుకుంటే కనుక కుల భ్రష్టత్వం నీకు వస్తుంది, కులం నుంచి నేను వెలేస్తాం. కులం నుంచి వెలేసామా మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేయరు, మీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వు. మీ ఇంటికి ఏ శుభకార్యానికి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కులం నీ దగ్గరతో నీతో రాదు, బంధువులుగా మేము రాం, ఇంకా నిన్ను లిస్టులను తీసేస్తాం. ఇంకో మాటలు చెప్పాలంటే మన కుటుంబాల్లో ఏ ఫంక్షన్ జరుగుతున్నా అందరూ వస్తారు, కానీ నువ్వు నీ కుటుంబం రాలేరు. ఇంకా ఎందుకు తెలుసా, నువ్వు చేసిన పని అలాంటిది అని భయపడుతున్నారండి. మోరల్గా నిజంగా సోషల్గా నీకున్న ఐడెంటిటీ పోద్ది అని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, మా అమ్మమ్మ గారికి ఓ మాట అన్నారట. అంతా విన్న తర్వాత, అవునా వెలేసారా, ఓకే అయితే ఇప్పుడు నీ ఆ మాట కూడా వినండి, మీరు కాదు వెలేయటం, నేనే మిమ్మల్ని వెలేస్తున్నాను అని చెప్పిందట. స్తోత్రం చెప్పడాలి. మీరు కాదు నన్ను వెలేయటం. మా అమ్మమ్మ గారిని చూస్తున్నారు మీరు. నిజంగా సనాతనమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఈమె నిజంగా దేవుని కోసం ఒక రిస్క్ చేసిందండి. ఆ టైంలో కనుక ఈమె కనుక దేవుని కొరకు ఒక మంచి తీర్మానం, ఒక ధైర్యంతో కూడిన తీర్మానం ఈమె చేయకపోతే పాలిమాన్లు ఇక్కడ ఉండేటువంటి వాడు కాదు. ఆమె తీసుకున్న నిర్ణయం దేవుని కోసం నిలబడింది, దేవుని కోసం నిలబడిందండి. ఈ రోజున మమ్మల్ని అందరినీ నిలబెట్టడానికి దోహదపడినటువంటి ఈమె, మిమ్మల్ని వెలేస్తున్నాను, ఏదేమైనా సరే నా దేవుని నేను విడిచిపెట్టను, యేసయ్యని నేను విడిచిపెట్టను అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకుంది. దేవుడు ఆ తీర్మానాన్ని ఘనపరిచాడండి. ఆ తీర్మానం ఆమె తీసుకున్న స్టెప్ని దీవించాడు. దేవుడు ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఆశీర్వదించాడు.
అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు చేశారో ఆ ప్రార్థనల ద్వారా మేము పెరిగినటువంటి వారము, ఆ ప్రార్థనల దీవెనల ద్వారా మేము ఎదిగినటువంటి వారము. ఈ రోజున విజయవాడకి పాల్ ఇమాన్యుయల్ దీవెనకరంగా ఉన్నాడంటే ఆ దీవెనలో కూడా ఈ యొక్క మాతృమూర్తి మా అమ్మమ్మ గారు, సో రాఘవులు, ఆమె పేరు రాఘవమ్మ. సో ఆమె యొక్క ప్రార్థన కూడా అది ఒక దోహదపడుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియదేవజనాగమా, ఈరోజు దేవుని కోసం ఒక రిస్క్ చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మహింపరచడం కొరకు ఒక చిన్న రిస్క్, ఒక చిన్న కాంప్రమైజ్ అవ్వకుండా ఒక కార్యం చేయగలడానికి ఇష్టపడుతున్నావా? తెగించగలుగుతున్నావా దేవుని కొరకు? చాలామంది తెగిస్తూ ఉంటారు. ఆ కొన్ని కార్యాలు చేయడానికి తెగిస్తాను. నీకు కూడా తెగింపు కావాలా? నీకు కూడా తెగింపు కావాలి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో తన స్నేహితులు ఉన్నారు, వాడు కూడా అలాంటి వారే, తెగింపుతో ఉన్నటువంటి వారు. రాజా, నీ విగ్రహాన్ని మేము ఏం చెయ్యం, సాగిలపడం అయ్యా. ఏమంటే రాజుని ఏమని పిలుస్తున్నారు? రాజా నెబుకద్నెజరు, ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదయ్యా. నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మా కంఠంలో ప్రాణం ఉండగా ఎప్పుడు కూడా నీ విగ్రహానికి మేము మొక్కము, మా దేవుణ్ణే గణపరుస్తాం అని చెప్పి వారు మాట్లాడిన తీరు అనేక మందికి ఆశ్చర్యం కలుగు చేసింది. తీసుకెళ్ళి వేసేంట్రా అన్నాడు. ఇందులో చెరసాల్లో కాదు, అగ్నిగుండంలో 7 అంతులు మరలా అగ్ని అధికం చేశారు. కానీ అగ్ని వాసన కూడా వారికి రాలేదని దేవుని లేఖనం సెలవిస్తుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. దేవుడు నిలబడిపోలేదా? వారు నిజంగా యెహోవా దేవునికి తప్ప మరి ఏ విగ్రహానికి మేము మొక్కమని తీర్మానం తీసుకుని నిలబడిపోతే దేవుడు వారి కోసం నిలబడిపోలేదా? దేవుని గణపరిచేటువంటి వారు గణపరచబడతారు. చరిత్రలో చాలా విషయాలు మీకు చెప్పగలను. అని ఒక్క మాట, దేవుని కోసం నిలబడుతున్నావా? నీ కుటుంబంలో ఒక్కదాని నిలబడండి చాలు. దేవుని కోసం ఒక్కదాన్ని నువ్వే కాంప్రమైజ్ అయిపోతే, ఒకవేళ ఇక్కడ చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ వస్తున్నారు, ఎవరి ద్వారా ఈ ప్రాంతాన్ని నడిపించబడుతున్నారు? యేసే నిత్యదేవుడు, యేసే లోకరక్షకుడు, యేసు ద్వారా మాత్రం నిత్యత్వం పొందుకోగలుగుతామని విశ్వాసం కలిగిన నీవు కొన్ని రోజులకు మరలా ఈ కాలేజ్ అయిపోగానే హాస్టల్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతున్నావు, భక్తిని విడిచిపెట్టేస్తున్నావా? దేవుని కోసం రోషంగా నిలబడద్దా నువ్వు? యవనస్తులు చాలామంది ఉన్నారు, దేవుని కోసం రోషంగా పరిశుద్ధంగా జీవించడానికి నీలో రోషం కావాలి. అందరిలాగా నువ్వు కాంప్రమైజ్ అయిపోతావా? పాపానికి లొంగిపోతావా? నిజంగా అందరి వలె అందరూ పాపం చేస్తున్నారండి, అందరూ జారత్వం అనే పాపం చేస్తున్నారు, అందరికీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, నేను కూడా అలా జీవించేస్తానండి. కాంప్రమైజ్ అయిపోతావా? నిలబడు. దేవుడు తగిన కాలం శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభుత్విస్తాడు, శ్రేష్టమైన జీవిత భాగస్వామిని మీకు ఇస్తాడు. కాంప్రమైజ్ అయిపోతున్నావా? స్నేహితుడు వచ్చాడు, పాపాన్ని ఏదో నీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఒక సిగరెట్ నీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, చెప్తున్నావా నేను మందిరానికి వెళ్తాను, నేను మారు మనసు పొందాను, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ వోంట్ డూ దిస్ అని దేవుని కోసం నిలబడుతున్నావా? అయితే కాంప్రమైజ్ అయిపోతున్నావా? రాజీ పడిపోతున్నావా? భక్తి అనేది రాజీ కాదండి. నిలబడండి, కొద్దిగా నిలబడండి దేవుని కొరకు. సో కులం, లేకపోతే నీ బంధువులు, ఆ తర్వాత నీ ఇరుగు పొరుగు వారి దగ్గర క్రీస్తుని ప్రతిబింబించడానికి, క్రీస్తుని గణపరచడానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆ అవకాశాలను జారవిడ్చుకుంటున్నావా? గణపరచండి ప్రభు. నా టైంలో అందరూ కూడా రకరకాలుగా జీవిస్తున్నారు, కానీ ఆ టైంలో నిలబడి నేను క్రైస్తవుణ్ణి, నేను ఆ పని చేయను అని చెప్తే దేవుని నామానికి మహిమ కాదా? నువ్వు ప్రత్యేకంగా జీవించు. కాలేజీలో అందరూ వ్యర్థంగా మాట్లాడతారు, అందరూ కూడా పోసుకోలు మాటలు మాట్లాడతారు, అందరూ కూడా బూత్ మాటలు మాట్లాడతారు. నువ్వు పరిశుద్ధంగా ఉండు. నీ మాటలు, నీ యొక్క చేష్టలు, నీ యొక్క చూపులు, నీ చేతలు ప్రత్యేకంగా ఉంచు. అక్కడ దేవుని నామానికి మహిమ వస్తుంది. ఇలాగ మైక్ తీసుకునే ప్రీచ్ చేయనక్కర్లా, మైక్ తీసుకుని ప్రసంగాలు చేయనక్కర్లా. నీ వ్యక్తిత్వము, నీ జీవితము, నీ సాక్ష్యమే ప్రభు నామానికి మహిమ తీసుకొస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏంటి వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారు? కొన్ని సందర్భాల్లో మీ లెక్చరర్స్ మీ గురించి సాక్ష్యం చెప్పాలి. క్లాస్ రూమ్లో అందరూ కూడా అల్లరిచిల్లరగా ఉంటారండి, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఫోన్ ఆన్ చేస్తే రకరకాల వీడియోలు చూస్తారు, కానీ పలానా అమ్మాయి మాత్రం నిజంగా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా జీవిస్తుంది. అందరికిలాగా పోకిరిగా ఉండదే, అందరికిలాగా పోకిరిగా ఉండడే, చాలా రిజర్వ్డ్గా ఉంటాడే, పరిశుద్ధంగా జీవిస్తాడే అటువంటి ఆ గమనిక అందరూ గమనిస్తారు. నీకు అనుకుంటున్నావా క్రైస్తవుడు ఒక వ్యక్తి అలా వెళ్ళిపోతుంటే నీ వెనకాల అనేక మంది గమనించేటువంటి వారు ఉంటారు. వెనకాల నీ ఆఫీస్, ఒకవేళ నీ సబార్డినేట్స్, నీ సుపీరియర్స్ని గమనిస్తూ ఉంటారు, నీ వ్యక్తిత్వాన్ని గమనిస్తుంటారు, నీ సాక్ష్యాన్ని గమనిస్తుంటారు. అలా నువ్వు జీవించడం ద్వారా దేవుని నామానికి మహిమ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తిని గమనిస్తారు. మీ ఆఫీసులో మీ యొక్క అధికారులను గమనిస్తుంటారు, నీ కింద పనిచేసే ప్యూన్ని గమనిస్తుంటాడు. అలా గమనిస్తున్నప్పుడు ప్రభువుని చూపెట్టగలుగుతున్నావు నువ్వు.
ప్రభువును చూపించగలుగుతున్నావా? అలా చూపించండి. ప్రభువుని రిప్రజెంట్ చేయండి. ప్రభువుని రిప్రజెంట్ చేయండి. వీఆర్ ద అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసుకు మనం రిప్రజెంటేటివ్స్ కాబట్టి ఆయన రిప్రజెంట్ చేయండి. అదే దేవునికి మహిమ. ఏమంటే దానియేలు వారు బబులోను దేశంలో ఉన్నారు. అక్కడ యెహోవా దేవుని పూజించేటువంటి వారు ఆ ప్రాంతంలో ఉండరు, విగ్రహార్థికులు. ఒక రకంగా చెప్పాలంటే బబులోను దేశంలో ఏమండి ఈ మందు తాగటం, వ్యభిచారం చేయడం ఈ పాపాలుగా ఎంచబడో. అలాంటి టైంలో కూడా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రత్యేకంగా జీవించారు. రాజా, నువ్వు పోసేటువంటి ఆ మత్తు పానీయాలు మాకు అక్కర్లా, నీ విగ్రహాలకు అర్పించేటువంటి ఆ బలి అర్పించేటువంటి ఆ మాంసం నాకు వద్దు, వెజిటబుల్స్ పెట్టండి. జీవితకాలం మేము నిష్టలో ఉన్నాం, జీవితకాలం మేము దీక్షలో ఉన్నాం. ఏమంటే దీక్షలో కొంతమంది ఉంటుంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మటన్ బిర్యానీ తినండి, ఇదిగో ప్రాన్ బిర్యానీ తినంటే, బాబు 40 రోజులు మేము దీక్షలో ఉన్నామయ్యా, అందుని బట్టి మేము ఉదయాన్నే లేచి చన్నీళ్ళు స్నానం చేస్తాము, మేము నాన్ వెజ్ తినము, చాప మీదే పడుకుంటాము, స్త్రీతో సాంగత్యం చేయము, సాంసారిక జీవితానికి మేము దూరంగా ఉంటాము అని నిష్ట చెప్తారే. దీక్షలో ఉన్నటువంటి వారు నువ్వెందుకు చెప్పలేకపోతే, నేను జీవితాంతం నిష్టలో ఉన్నానండి, బాప్తిజం అనే నిష్టలో మేము ఉన్నాం, జీవితాంతం మేము ఒక నిబద్ధతతో మేము జీవించాలి, విగ్రహార్పితం మేము తినకూడదండి. మీరు ఏ ఆహారం పెట్టినా మేము తింటాం, కానీ విగ్రహానికి అర్పించింది మేమైతే తినడానికి మేము ఎందుకంటే నిష్టలో ఉన్నాం కాబట్టి మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నావా? విగ్రహార్పితం బలిచ్చినటువంటి వాటిని మేము తినకూడదండి, మేము కూడా దీక్షలో ఉన్నామని చెప్పగలుగుతున్నావా? నా ప్రియదేవజనాగమా, షో జీసస్, యేసుని చూపించండి లోకానికి. క్రైస్తవుని ధైర్యంగా చెప్పండి. బీ కరేజియస్ టు సే దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. బీ ప్రౌడ్ టు బి ఎ క్రిస్టియన్. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నామని ధైర్యంగా ప్రకటించండి. నిజంగా అలా ప్రకటించడం ద్వారా దేవుని నామానికి మహిమ. కృంగిపోతున్నావా? బైబిల్ క్యారీ చేయడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? డోంట్ ఫీల్ షై టు క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ ఫీల్ షై టు క్యారీ ద బైబిల్ వెన్ యూ కమింగ్ టు ద చర్చ్. నువ్వు దేవుని సందికి వస్తున్నప్పుడు యూ షుడ్ క్యారీ ద బైబిల్. ప్రజలు అనుకోవాలి వీళ్ళు దేవుని మందిరానికి వెళుతున్నారని, సమాజానికి తెలియాలి దట్ యు ఆర్ గోయింగ్ టు చర్చ్. దేవుని మహిమపరచండి, అప్పుడు నువ్వు మహిమపరచబడతావు. గాడ్ ఆనర్స్ పీపుల్ దోస్ హూ ఆనర్ హిమ్. తల వంచని ప్రార్థన చేసుకుందాం.